పోలీసులు లాఠీ దెబ్బలకే పరిమితం కాదని నిరూపించారు. వారిలో కూడా మానవత్వం పరిడవిల్లుతుందని తేల్చేశారు. తల్లిదండ్రులు పనిచేసే ఇటుక బట్టీల దగ్గరే స్కూల్స్ ప్రారంభించి కార్మికుల పిల్లలకు చదువు చెప్పిస్తున్నారు. అందుకోసం వారు పడుతున్న శ్రమ అంతా ఇంతా కాదు. చదువులకు దూరమైన ఆ చిన్నారుల పాలిట పోలీస్ డిపార్ట్మెంట్ వెలుగు దివ్వెగా మారింది. చీకట్లో మగ్గిపోతున్న కార్మికుల పిల్లలకు అక్షరాలు దిద్దిస్తూ బాస్టర్గా నిలిచింది. ఆపరేషన్ ధృవ పేరుతో చేపట్టిన చదువుల మిషన్ పెద్దపల్లి జిల్లాలో కార్మికుల పిల్లలకు ప్రయోజనం కలిగిస్తోంది. ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికుల పిల్లలు భవిష్యత్తుకు భరోసా ఇస్తోంది. పెద్దపల్లి జిల్లాలోని ఆపరేషన్ ధృవపై ఏబిఎన్ స్పాట్లైట్. పోలీసులంటే నేరాలు చేసిన వారిని పట్టుకోవడమే కాదు, పోలీసులంటే సమాజాన్ని చెడుదారిలో వెళ్లకుండా చూడటం కూడా అని చెప్పుకోవాలి. సాధారణంగా పోలీసులంటే సమాజంలో ఒక రకమైన భయం ఉంటుంది. అయితే కాకి చొక్కాల వెనుక మానవత్వం కూడా దాగి ఉందని, సమాజం బాగుపడటం కోసం లాఠీ పట్టిన చేతులతోనే సొసైటీని తీర్చిదిద్దే బాధ్యత కూడా తీసుకుంటామని పెద్దపల్లి జిల్లా పోలీసులు నిరూపిస్తున్నారు. చదువుకు దూరమైన చిన్నారుల జీవితాలలో వెలుగులు నింపుతున్నారు. మట్టి దిబ్బల్లో కూరుకుపోతున్న బాలబాలికల జీవితాలకు కొత్త భవిష్యత్ ఇస్తున్నారు. అందుకే పెద్దపల్లి జిల్లా పోలీసులు చేపట్టిన ఆపరేషన్ ధృవ అద్భుతమైన ఫలితం ఇస్తోంది. పెద్దపల్లి జిల్లాలో పదుల సంఖ్యలో ఇటుక బట్టీలు ఉన్నాయి. ఈ ఇటుక బట్టీలలో పనిచేసేందుకు ఒరిస్సా, బీహార్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాల నుంచి వందలాది కూలీలు వస్తున్నారు. ప్రతి ఏటా కార్మికులు ఈ ఇటుక బట్టీలలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే వారితో పాటు వారి పిల్లల జీవితాలు కూడా మట్టి దిబ్బల్లో కూరుకుపోతున్నాయి. అందుకే వారి జీవితాలలో వెలుగులు నింపాలని, భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని పెద్దపల్లి పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. వారి కోసం ఇటుక బట్టీల పరిసర ప్రాంతాల్లో పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల నుంచి ప్రైవేటు టీచర్లను రప్పించి ఇక్కడి పిల్లలకు వారి భాషల్లోనే విద్యాబోధన చేయిస్తున్నారు. తమ దగ్గర చేపట్టిన ఆపరేషన్ ధృవ మంచి ఫలితం ఇస్తోందని, తమ దగ్గర పనిచేసే కార్మికుల పిల్లలకు చదువు చెప్పించడం ఆనందంగా ఉందని ఇటుక బట్టీల యజమాని చెబుతున్నారు. స్కూల్ లేకుండా పిల్లలతో పనిచేస్తున్నారు అని బయట చెప్తుండ్రు, కానీ అలా కాకుండా మేము ఇక్కడ వచ్చిన పిల్లలకు తల్లిదండ్రులతో వచ్చిన పిల్లలకు మాత్రం కంపల్సరిగా విద్యాభ్యాసం నేర్పించడానికి మేము అన్ని విధాలుగా సహకరిస్తున్నామని స్కూల్ కూడా పెట్టాము. దీంతో వాళ్ళ భాషతో సహా ఇంగ్లీష్ కూడా నేర్పిస్తున్నాము. మాతో ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట వాళ్ళకు వర్క్ చేయించడం అనేది బయట వేరే మాటలు వస్తున్నా కూడా మేము పట్టించుకోకుండా మా సహకారంగా మేము చేయిస్తున్నాము. దీనికి నాకు పిల్లలు కూడా మంచిగా ఇంప్రూవ్గానే ఉన్నారు. వాళ్ళు చాలా టాలెంట్గానే మాట్లాడుతుండ్రు, చదువుకుంటుండ్రు కూడా. దానికి అన్ని సహకారాలుగా మేము రెగ్యులర్గా చూస్తున్నాము. రోజుకు రోజు వాళ్ళ ఎలా చూస్తుండ్రు, ఎలా ఉంటుండ్రు అనేది అన్నిటికీ కూడా మేము వాళ్ళకు వాళ్ళ విద్యాభ్యాసానికి కొరకు అన్ని విధాలుగా సహకరిస్తున్నామని. పెద్దపల్లి మండలంలోని రంగాపూర్లో ఇటుక బట్టీలలో పనిచేస్తున్న కార్మికుల పిల్లల కోసం పాఠశాల ఏర్పాటు చేశారు. ఎక్కడి ప్రాంతం పిల్లలైతే ఆ ప్రాంతం పిల్లలకు వారి భాషల్లోనే బోధన చేయిస్తున్నారు పోలీసులు. 2 ఏళ్ల కిందట సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లిలో బ్రిక్స్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికుల పిల్లల కోసం పోలీసులు మరో పాఠశాల ఏర్పాటు చేశారు. ఇలా వివిధ ప్రాంతాలలో 3 పాఠశాలల్లో దాదాపు 100 మంది వరకు పిల్లలు ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నారు. అక్కడి ఇటుక బట్టీలలో పని ముగిసిన తర్వాత కార్మికులు వేరే చోటకు వెళ్తే వారికి అనుగుణంగా మరో చోట కూడా పాఠశాలలను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు ఈ ఆపరేషన్ ధృవపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కార్మికుల పిల్లల జీవితాలలో వెలుగులు నింపుతామని, వారికి విద్యను అందిస్తామని సిపి శ్రీనివాసులు అంటున్నారు. లేబర్ కి ఇక్కడే క్వార్టర్స్ ఉన్నాయి, ఇక్కడే పనిచేస్తుంటారు. వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే ఉంటారు. ఆ పిల్లలందరూ ఇక్కడ చదువు లేకుండా ఉండడానికి మేము చూసి ఇది ఎంత పిల్లలకు చదువు చెప్పించాలని చెప్పేసి ఇక్కడ ఉన్న పనిచేస్తున్న అందరి
లేబర్ యొక్క పిల్లల్ని ఒక స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదే ధృవ స్కూల్. ఇక్కడ విత్ ఇన్ ద క్యాంపస్లోనే, విత్ ఇన్ ద ఫ్యాక్టరీ ఏరియాలోనే ఒక స్కూల్ని ఒక ప్రత్యేకమైన కంపార్ట్మెంట్ లాగా చేసి ఆ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో 72 మంది పిల్లలు ఇక్కడ ఉన్నారు. ఒక టీవీ, డిజిటల్ టీవీ కూడా పెట్టడం జరిగింది, డిజిటల్లో పాఠాలు చెప్పడానికి. మొత్తానికి చదువుకు దూరమవుతున్న కార్మికుల పిల్లలను చేరదీసి వారికి విద్యను అందిస్తున్నారు పోలీసులు. వారు చేస్తున్న ఈ మహత్తర కార్యక్రమంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలకు మంచి చదువు చెప్పిస్తున్నందుకు కార్మికులు కృతజ్ఞతలు చెబుతున్నారు.